నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో లోకల్ బాయ్ నాని, ఇప్పుడు తెలంగాణలో బయ్య సన్నీ యాదవ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వీళ్ళిద్దరిపై కొద్ది రోజుల గ్యాప్లోనే కేసులు నమోదవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వీళ్ల వ్యవహారం చూశాక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వణుకు మొదలైంది. బయ్య సన్నీ ఎపిసోడ్ చూసిన వాళ్ళంతా ఆ భయాన్ని అలాగే మెయింటైన్ చేయండి, లేదంటే మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. చిన్న యాప్, సింపుల్ గేమ్, చిటికలో డబ్బులొచ్చేస్తాయి. డేటా వాడేయండి, ఆట ఆడేయండి, డబ్బులు సంపాదించండి. ఇదిగో నా దగ్గరున్న డబ్బులన్నీ యాప్లో సంపాదించినవే అని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు నమ్మారో ఇకంతే. మీ పర్సు మాత్రమే కాదు, బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోతుంది. తమ ఫాలోవర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయించటమే ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పని. ఎందుకుగాను ఆ బెట్టింగ్ యాప్ కంపెనీ బోలెడు డబ్బులిస్తుంది వాళ్లకు. అందుకే అంతలా ప్రమోట్ చేస్తారు. అస్సలు ఏమీ ఆడకుండానే డబ్బుల మూటలు వెనకేసుకుంటారు. వాళ్ల మాటలు నమ్మి బలైపోయినోళ్ల లిస్టు చాలానే ఉంటుంది. చాలా మంది పరువు పోతుందని బయటకు రారు, కానీ కొందరు మాత్రం డబ్బులు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే వాటి జోలికెళ్లొద్దని ఇంత గట్టిగా చెప్తున్నారు. లేటెస్ట్ గా కేసు నమోదైన భయ్యా సన్నీ యాదవ్ కూడా చేసింది అదే. అందుకే మరో యూట్యూబర్ అన్వేష్ ఇదే విషయాన్ని గత కొన్నాళ్లుగా చెప్తూ వస్తున్నాడు. భయ్యా సన్నీ యాదవ్ సంపాదించిన డబ్బులు, ఆస్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో సంపాదించినవే అంటున్నారు. 3 అంతస్తుల ఇల్లు, నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నారు యూట్యూబ్లో. అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లు మీరు చూడండి, ఆ యూట్యూబ్లో ఉంటుంది. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. అంత పెద్ద ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. యూట్యూబ్ నుంచి అబ్బాయికి ఆదాయమే లేదు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది యూట్యూబ్ నుంచి. తర్వాత జాగ్వార్ కారు, మనోడికి స్పోర్ట్స్ జాగ్వార్ కారు ఎంత ఖరీదు, ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల. నార్మల్ కార్, కియా కార్ కూడా ఉంది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. తర్వాత 4 బైకులు, ఏది 3 స్పోర్ట్స్ బైకులు. స్పోర్ట్స్ బైకులు అంటే 10,000, 20,000 కాదు, లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు స్పోర్ట్స్ బైకులు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, గూగుల్ నుంచి వచ్చే డబ్బులతో సంతృప్తి పడకుండా ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసేందుకు జనాలను ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు, గేమింగ్లకు, గ్యాంబ్లింగ్లకు, డేటింగ్లకు అలవాటు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా బెట్టింగ్ ప్రమోషన్లు ఇంట్రెస్ట్ లేనోళ్లకు కూడా ఆడేలా చేసే వాళ్ల బ్యాచ్లు ఎక్కువైపోయాయి. అయితే బెట్టింగ్ లేదంటే డేటింగ్ యాప్స్, వీటి ప్రమోషన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాస్త ఫాలోవర్లు ఎక్కువగా ఉంటే చాలు, ఈ బెట్టింగ్ కంపెనీలు ఇన్ఫ్లుయెన్సర్లను కాంటాక్ట్ అవుతున్నారు. డబ్బులిస్తాం, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి, బాగా డబ్బులిస్తామని చెప్తున్నారు. అంతే, లక్షల్లో సంపాదించుకునేందుకు వెనక ముందు ఆలోచించకుండా బెట్టింగ్ యాప్స్ ని, గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది. అయినా ఈ ప్రమోషన్లు, బెట్టింగ్లు ఆగట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటూనే ఉన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సోషల్ మీడియాలో అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. అయినా చాలా మంది సోషల్ మీడియా స్టార్లు జనాలను బెట్టింగ్ యాప్ల్లోకి దించుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు లోకల్ బాయ్ నానిని అరెస్టు చేయటం, భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేయటంతో మిగతా వాళ్లలో భయం మొదలైంది. కానీ ఇద్దరిపై కేసులు పెట్టినంత మాత్రాన ఈ ప్రమోషన్లు పూర్తిగా ఆగిపోతాయనే నమ్మకమేమీ లేదు. సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. వాళ్లకు కూడా కేసుల సెగ తగిలితేనే సెట్ అవుతారనే చర్చ సాగుతోంది. నిజానికి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినోడు కూడా ఆ యాప్ లో బెట్స్ వేయడు, ఆన్లైన్ లో గేమ్స్ ఆడడు. వాళ్ల పని కేవలం ప్రమోట్ చేయటం మాత్రమే. మనకు చెప్పినట్లుగా బెట్టింగ్స్ జోలికి వెళితే ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ల టార్గెట్ అంతా గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం, కంపెనీల నుంచి డబ్బులు దులుపుకోవటం మాత్రమే. ఈ దిక్కుమాలిన పని చేసినందుకు గాను ఇన్ఫ్లుయెన్సర్లకు భారీగా డబ్బులందుతాయి. వాళ్లు చెప్పింది నమ్మి బెట్టింగ్లు వేసినోళ్లకు మాత్రం భారీ చిల్లు పడుతుంది. మొదట్లో డబ్బులొస్తున్నట్లు అనిపించినా అదంతా మిమ్మల్ని అలవాటు చేసేందుకే. కొన్నాళ్లకు బెట్టింగ్ యాప్ వాడు ఆడటం మొదలు పెడతాడు.
ఈ విషయం మీకు అర్థమయ్యే లోపే మీ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతాయి. మీ వీక్నెస్సే వాళ్ళ పెట్టుబడి. దాంతోనే మీకు గ్యాలం వేస్తారు. దానికి చిక్కారు, ఇక అంతే. బెట్టింగ్ వేయటమే కాదు, దాన్ని ప్రమోట్ చేయటం కూడా తప్పే. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లకు చిక్కులు తప్పవని పోలీసులు డైరెక్ట్ గానే చెప్తున్నారు. ఇది వరకు ఇలా ప్రమోట్ చేసిన వారి వీడియోలు, వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికైనా మారకపోతే వాళ్లు కూడా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. బెట్టింగ్ వినడానికి బాగుంటుంది, ఆడితే ఆస్తులు అమ్ముకోవాలి. బెట్టింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, అది రిస్క్తో కూడుకున్న వ్యవహారం, అదృష్టంపై ఆధారపడిన ఫ్యాక్టర్. ఆడించేవాడు బాగానే ఉంటాడు, ఆడమని చెప్పేవాడు బాగానే సంపాదించుకుంటాడు. ఎటొచ్చి ఎటూ కాకుండా పోయేది అమాయకులే. వాడెవడో చెప్పాడని బెట్టింగ్ యాప్లోకి దిగారో ఇక అంతే, మళ్ళీ తేలనంత మునిగిపోతారు. తెలుసో తెలియకో ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు, వ్లాగర్లు, సోషల్ మీడియా స్టార్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఎంతో మంది అమాయకులకు వలవేసి బెట్టింగ్ కంపెనీలిచ్చిన డబ్బులు తీసుకుని లక్షలు, కోట్లల్లో వెనకేసుకున్నారు. పైగా ఇప్పుడు రాబోతున్నది ఐపీఎల్ సీజన్. బెట్టింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, ఎంతలా సాగుతాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు నమ్మి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయటం, బెట్టింగులు వేయటం, డబ్బులు పోగొట్టుకోవటం కామన్ అయిపోయింది. పోయిన డబ్బుల్ని మళ్లీ సంపాదించడానికో, లేక మీ అదృష్టాన్ని చెక్ చేసుకునేందుకో, ఊరికే అలా ఓసారి ట్రై చేసి చూద్దామనో, మీకు నచ్చిన సోషల్ మీడియా స్టార్ చెప్పాడనో ఏదో రకంగా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లారా, ఇక మీ సంగతి అంతే. రూపాయొస్తే 10 రూపాయలు పోతాయి. తరువాత మీ జీవితాలే తలకిందులైపోతాయి. ఇందుకు ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బయటకు రాని ఘటనలు మరెన్నో ఉంటాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దందా కొన్ని నెలల కిందటి వరకు బాగానే నడిచింది. ఎప్పుడైతే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారో అప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏ స్థాయిలో అమాయకులకు వలవేస్తున్నారో తెలియచేసేలా ఆయన వీడియోలను షేర్ చేశారు. బెట్టింగ్ ఉచ్చులో పడకండి అంటూ అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అలా విశాఖలో లోకల్ బాయ్ నాని అరెస్ట్ సజ్జనార్ చేసిన ట్వీట్ ఎఫెక్టే. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ పై కేసు కూడా సజ్జనార్ చేసిన ట్వీట్ వల్లే. ఇప్పటిదాకా ఇన్ఫ్లుయెన్సర్లను ఇలా ఎవరూ అడగలేదు, వాళ్ల ప్రమోషన్ దందాను ప్రశ్నించలేదు. అలా లక్షలకు లక్షలు వెనకేశారు. ఇప్పటికైనా ఈ పనులు ఆపకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ముందుగా యూట్యూబర్ అన్వేష్ వెలుగులోకి తీసుకొచ్చాడు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మోసాలపై ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ లాంటి పాపులర్ యూట్యూబర్లతో వాగ్వాదం జరిగింది. ఇప్పుడు అన్వేష్ కి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా మద్దతుగా నిలిచారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా చిట్ చాట్ చేశారు. ఇటీవలే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ పైన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అరెస్టు చేస్తారని సూర్యాపేట డీఎస్పీ తెలిపారు. సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన వ్యక్తి. ఇతను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఉద్దేశంతో నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైన తరువాత ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే చాలా మందికి వణుకు మొదలైంది. కొందరైతే తమ పాత బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వీడియోలను కూడా డిలీట్ చేసేస్తున్నారు. అయినప్పటికీ ఇదే నెలలో ఐపీఎల్ కొత్త సీజన్ మొదలు కాబోతోంది. దాంట్లో డబ్బులు పెడితే ఊహించనంత మనీ ఎర్న్ చేయొచ్చని టెంప్ట్ చేసేలా చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారు. అలాంటి వీడియోలను దూరం పెట్టండి. అట్లాంటి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లను సింపుల్ గా అన్ఫాలో చేసేయండి. ఓ దరిద్రం పోతుంది. కేవలం మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న వాళ్లపై మాత్రమే కేసులు పెడుతున్నారని, తక్కువ ఫాలోవర్స్ ఉన్న తమ దాకా రారని ఎవరైనా అనుకుంటే మాత్రం అది పొరపాటే.
ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో వచ్చిన డబ్బులు లెక్కబెట్టినోళ్లంతా భవిష్యత్తులో అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.